Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. చాలా మందికి హైబ్రిడ్ మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండదు. నేను కూడా వన్ ఆఫ్ దెమ్ అనమాట. కాకపోతే మష్రూమ్స్ హెల్దీ అంటారు కదా అని ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. ఈ కర్రీ బగారా రైస్లో కానీ రోటీస్ నాన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఛానల్లో ఇంకా మంచి మంచి వంటల వీడియోస్ చాలా ఉన్నాయి. స్వీట్స్ కానీ కేక్స్ కానీ కప్ కేక్స్ అన్నీ. మీరు కానీ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో ఆనియన్స్ని సన్నగా ముక్కలు వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఈలోపు ఒక చిన్న మిక్సీ పట్టేసుకుందాము. ఒక 10 మిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీన్ని పేస్ట్లా చేసేసుకోవాలి. ఈలోపు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. మీకు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు నేను ఒక బాక్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక మష్రూమ్ని ఒక 4 పీసెస్లా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ మిర్చి ఆనియన్ పేస్ట్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసేసుకొని ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. 2 గరిటెలు పెరుగు వేసేసుకుంటున్నాను. పెరుగు వేసేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడంత కారం, సాల్ట్, కొంచెం లైట్గా 1/4 స్పూన్ జీరా పౌడర్, ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి మష్రూమ్స్ని. 1/2 అవర్ తర్వాత మనం ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో స్పైసెస్ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ అనీస్ వేసేసుకొని షాజీరా వేసేసుకొని కొంచెం సోంపు వేసుకుంటున్నాను. మర్చిపోకుండా సోంపు వేసుకోండి. అవన్నీ వేడయ్యాక మనం ఇందాక ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా అయితే మీకు కావాలో దానికి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మష్రూమ్ ఉడికేదాకా మగ్గించుకోండి. 15 to 20 మినిట్స్ టైం పడుతుంది మష్రూమ్ కర్రీ అంతా అయిపోవడానికి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకొని కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు అంటుతుంది. మష్రూమ్ ఉడికిపోయి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు నచ్చినట్టు వచ్చేలా చేసేసుకున్నాక ఫైనల్గా దాంట్లోకి కసూరి మేతి యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అంతే అండి, సూపర్ టేస్టీ అండ్ యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. వీడియోస్ కానీ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.